జనసేన నాయకుడిపై ఎమ్మెల్యే భార్య సమక్షంలో దాడి. గురువారం ఉదయం పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భార్య జ్యోతి తన అనుచరులతో కలిసి కొయ్యలగూడెం జనసేన నాయకుడు ఏపూరు సతీష్ ఇంటికి వెళ్లారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సతీష్ నిలదీశారు. తనకు ఎవరో పంపగా వాటిని తాను మరొకరికి షేర్ చేయడం తప్పేనని క్షమించాలని కోరాడు. అయినా కూడా క్షమాపణ ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి చెప్పాలంటూ ఎవరైతే పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భార్య జ్యోతి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ వాహనంలో అతన్ని ఎక్కించుకొని వెళ్ళి దారి మధ్యలో కారు దించి అక్కడ ఇనపరాటితో తీవ్రంగా కొట్టి మళ్ళీ తీసుకొని వచ్చి కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో పడేశారు. మళ్ళీ ఎవరైతే ఎమ్మెల్యే భార్య మళ్ళీ ఎవరైతే ఈ జనసేన ఎవరినైతే కొట్టారో ఈ బాధితుడు ఎవరైతే ఉన్నాడో బాధితుడి మీద మళ్ళీ ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మొన్నేమో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం వాళ్ళని కొడతాడు, వాళ్ళ మీద మళ్ళీ కేసు. ఏదైతే ఇలాంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి బుల్డోజర్తో కూల్చడానికి ప్రయత్నిస్తాడు, వాళ్ళ మీదే కేసు. అంటే ఇక్కడ బాధితుల మీదే కేసులు పెడతా ఉన్నారు, ఏదైతే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, అక్రమ అరెస్టులు అవసరమైతే దేశద్రోహం కేసులు కూడా పెడతా ఉన్నారు. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త బాధితుడైనా, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త బాధితుడైనా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త బాధితుడైనా బాధితుల మీదే కేసులు పెట్టి ఈ ప్రభుత్వంలో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే ఎమ్మెల్యేలు భార్యలు చేస్తున్నటువంటి అరాచకం ఇది. ఎమ్మెల్యే భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది, డైరెక్ట్గా వెళ్ళేసి చేస్తారు. ఆయన క్షమాపణ చెప్పినా వదలకుండా మళ్ళీ తీసుకుని వచ్చి కొడతారు, మళ్ళీ ఉల్టా వాళ్ళ మీదే కేసు పెడతారు. మొన్నటిదాకా మనం చూసాం తెలుగుదేశం వాళ్ళు జనసేనలు కొట్టడం మనం చూసాం, తెలుగుదేశం వాళ్ళు జనసేనల్ని పిచ్చి కొట్టడం మనం చూసాం. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా జనసేనలు కొడుతున్నారు, ఎమ్మెల్యే వాళ్ళ భార్య. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటానికి ఈ వార్త నిదర్శనం.